హాయ్, ఇది న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ అవ్వగానే దగ్గరలో ఉన్న ముడుపుగల్లు అనే విలేజ్లో వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ ఉంది. సో దర్శనానికి వెళ్దామని న్యూ ఇయర్ రోజు వెళ్తున్నాము. సో పక్కన ఆంటీ వాళ్ళు కూడా వస్తా అంటే ఆంటీని కూడా తీసుకెళ్తున్నాము. మార్నింగ్ టైము కొంచెం చలి ఎక్కువ ఉండడం వలన కొంచెం స్లోగానే వెళ్తున్నాము. మా పాపకి నిద్ర వస్తుంది అనుకుంటా, మార్నింగ్ లేచింది కదా. సో కొంచెం ముడుపుగల్ గ్రామానికి వచ్చేసినాము. ఇక్కడ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. సో రోడ్డు సరిగ్గా లేదు, గుంటలుగా ఉంది. ఇది రీసెంట్గా దసరా ఫెస్టివల్ టైంలో ఓపెన్ చేశారంట టెంపుల్. సో అందరూ అంటుంటే చూద్దామని వెళ్తున్నాము. న్యూ ఇయర్ రోజు అంత డెవలప్ ఏం అవ్వలేదు, వెహికల్స్ వచ్చి ఉన్నవి. మార్నింగ్ టైం కదా, కొంచెం రష్గానే ఉన్నారు. వచ్చేసామండి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్. చాలా బాగుందండి, అన్ని వైట్ కలర్ మార్బుల్స్ తోటి కట్టించారు. అక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతారు పక్కనే. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది కదా టెంపుల్, సో అంత అవైలబిలిటీ సరిగ్గా ఏం లేదు. సో ఫ్యూచర్లో అవ్వచ్చేమో. అక్కడ లోపలికి వెళ్ళక ముందే బయటే కొట్టేసి వెళ్ళాలంట కొబ్బరికాయ. సో బయట కొడదామని వెయిట్ చేస్తున్నాము. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. సో అక్కడ చూస్తూ ఉన్నాము కొడదామని. కొబ్బరికాయ కొట్టేసి అందులో అక్కడ ఒక డబ్బా పెట్టారు, అందులో వాటర్ పోస్తున్నారు అందరూ. అది నిండగానే అక్కడ ఉన్న ఆమె వాటర్ బాటిల్ నింపేసుకొని పక్కన పెట్టుకుంటుంది. సో టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, చాలా పవర్ఫుల్ అంట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము, చూడాలి ముందు. మేము ఎప్పుడు మహబూబాద్ దగ్గరలో ఉన్న అనంతారం వెళ్ళే వాళ్ళము, వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్. సో ఇక్కడ ఫస్ట్ అందరు అంటున్నారు ఇన్స్టా రీళ్ళు ఎక్కువ చూపిస్తుంటే చూద్దామని, ఎక్కడ అని తెలీదు, గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వచ్చేసాం చూద్దామన్నట్టు. సో చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. అక్కడ అగరవత్తులు వెలిగిద్దామని చూస్తుంటే అగ్గిపెట్ట తడిసిపోయి ఉంది సరిగ్గా. సో లైట్ రావట్లేదు, ఏమంటే ఆరిపోతుంది. కిందికి అని పెడితే గాలి రాదు కదా అనేసి కింద కొంగేసి చేతులు అడ్డు పెట్టి వెలిగిస్తున్నాము అగరవత్తుల్ని. వెలిగింది. నా వెనుక అగ్గిపెట్టె కోసం వెయిట్ చేస్తున్నారండి. వెలిగింది. సో వెనక ఆమెకి ఇచ్చేసా. అగ్గిపెట్టె లేట్ అవుతుందని నేను అగరవత్తులు వెలిగించే కదా, దానికి కొంచెం అగరవత్తులకి పెట్టేసి నేను వెలిగించే అగరవత్తులు కూడా పెట్టేసి వాళ్ళు కూడా అగరవత్తులు వెలిగించారు. ఆమె వెలిగించింది. సో ఇంకొక ఆమె కూడా అట్లనే వెలిగించిందని అలా పట్టుకొని ఉన్నా. మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు వీడియో తీస్తూ పైన. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారని ఇంకా నేను హారతి ఇచ్చేసి అక్కడ పెట్టేసి ఆమెకు వెలిగించడం రావట్లేదు అనేసి నేనే పట్టుకొని వెలిగించి ఇచ్చేసా. గట్టిగా దండం పెట్టుకున్నా అండి, ఏమవుతుందో చూడాలి. కొబ్బరికాయ కొడదామని తీస్తున్నా. సో నాతో వచ్చిన ఆంటీ ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసి నిల్చున్నారు ఫాస్ట్గానే. మనం కొంచెం లేట్. అవి ప్యాకెట్స్ కుంకుమ పసుపు వేద్దామని ప్యాకెట్స్ తీస్తుంటే ఎంత చించినా రావట్లేదు. మా వారు అట్లా చించు ఇట్లా చించు అని చూపిస్తున్నారు. సో అటు చూస్తున్నా. కుంకుమదైతే ఏదో అట్లా ఇట్లా ట్రై చేస్తే చినిగింది, కానీ పసుపు ప్యాకెట్ కొంచెం టైం పట్టింది. ఇక్కడ
వాళ్ళందరూ చించి అక్కడ వేస్తున్నారు. ఇంకా పైన కూడా తీసుకెళ్తున్నారు కానీ సో కొబ్బరికాయ అందరూ ఇక్కడే కొట్టేసి వెళ్ళాలని అంటే ఇక్కడే కొట్టేసి దర్శనానికి వెళ్తున్నారండి. ప్రసాదం దేవుడికి చూపించాలి కదా ప్రదక్షిణలు చేసిన తర్వాత. తీయాలని చిన్నట్లేదు, చినిగింది. అయితే దానికి ఇట్లా గట్టిగా రాకు అని చెప్తే దానికి గోడకి రాకడం వల్ల ఏమంటే చినిగింది. కొంచెం తిరుగుతుందేమో అని చూస్తే మొత్తం చినిగిపోయింది. పసుపు అంతా కొంచెం వేసి కొంచెం అందులో కవర్లో పెట్టేసాము. పైన వేయవచ్చు కదా అని కొబ్బరికాయ పీస్ తీస్తున్నా. కింద పడతావరా? సరిగ్గా రావట్లేదు. పక్కన బొమ్మలు ఉన్నాయి కదండి, జింక, పికాక్ అవి ఉన్నాయి కదా. పిల్లలు వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళాలి అని పిక్స్ కోసము ఫొటోస్ దిగాలని కూర్చుందామని చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అది రీసెంట్గా ఒక 3 months కదండి ఓపెన్ అయింది, అంతా ఇంకా సెట్ అవ్వలేదు వద్దు అని చెప్తున్నారు. సో ఆంజనేయుల వారు ముందు అటు గరుడ అనుకుంటా అండి, ఇటు సైడ్ ఆంజనేయుల వారు ఉన్నారు లోపలికి ఎంట్రన్స్ దగ్గర బయట వైపునే. ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నారు. టైం అవుతున్న కొద్దీ దర్శనానికి చాలామంది బాగానే వస్తున్నారండి. ఎక్కడి నుంచో వస్తున్నారంట వెహికల్స్లో. కాకపోతే కొంచెం ఊరి లోపలికని ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ లేని వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు అక్కడ నుంచి. ఇంకా వెహికల్స్ ఉన్న వాళ్ళు ఇట్లా డైరెక్ట్ వస్తున్నారు. కొబ్బరికాయ కొట్టేసా కుంకుమ తీసుకున్నాము. ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్దామని మిల్కీ కూడా వెయిట్ చేస్తుంది నా కోసం. లోపలికి వెళ్తున్నామండి. మీకు తొక్కకూడదు అని చెప్తుంటే దండం పెట్టుకొని ఫ్లవర్ ఉంటే ఫ్లవర్స్ పూలు పెడుతుంది. పూలు పెట్టి దండం పెట్టుకొని దాన్ని దాటలేకపోతుంది, కొంచెం పెద్దగా ఉంది కదా. సో నేను మా హస్బెండ్ పట్టుకొని దాటించాము ఇద్దరము. ప్రదక్షిణ చేద్దామని గజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటున్నాము. ఇది ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారంట అండి. మా వారు దండం పెట్టుకుంటుంటే ఫోను పాకెట్లో వేసుకున్నారు. సో అందువల్ల సరిగ్గా వీడియో రాలేదు. ఇక్కడ అంతా నా ఫేస్ వైపు తిరిగింది. మిల్కీ చూస్తుంది, అటు ఇటు చూస్తుంది, ఏం అర్థం అవ్వట్లేదు మిల్కీకి. పాకెట్లో ఉండడం వల్ల ఇలా వీడియో వచ్చిందండి. ఫ్లవర్స్ వేద్దామని అక్కడ తీస్తున్నాము. గజస్తంభం దగ్గర అఖండ ద్వీపం పెట్టారండి స్వామివారికి. సో అందులో మేము తీసుకొచ్చిన ఆయిల్ని పోద్దామని నేను పోసా. తర్వాత మిల్కీ పోస్తా అంటుంటే మిల్కీ ఇచ్చాను, పోస్తుంది తను కూడా. తర్వాత మా హస్బెండ్కి ఇస్తే పోసారు. వెళ్తున్నాము లోపలికి ప్రదక్షిణ చేద్దామని. ఇక్కడ అర్చనకి టికెట్ రాసేవారంట అండి. అర్చన చేయించుకునే వాళ్ళు టికెట్ కోసము. ఇదంతా రైతులు అందరూ కలిసి పొలాలని ఇచ్చేసి అందరు కలిసి విగ్రహ ప్రతిష్ఠ చేయించారంట అండి. ఒక 3-4 రైతులు కలిసి అందులో ఆ ఊరు వాళ్ళు అందరూ కలిసి అనుకొని విగ్రహ ప్రతిష్ఠ చేశారంట. కానీ చాలా పవర్ఫుల్ అంటున్నారు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. హనుమాన్ టెంపుల్ ఉంది లోపల, పద్మావతి అమ్మవారు,
దర్శనం చేయించుకున్నాము. దర్శనం చేసుకున్నాము. టికెట్ తీసుకున్న వాళ్ళే అర్చనకి క్యూలో ఉండాలి అన్నారు. సో చాలామంది దేవుని చూసుకొని వెళ్ళిపోతున్నారు. అర్చనకి టికెట్ తీసుకోవాలి అంటున్నారు. అప్పుడే దేవుడు తీర్థం పోస్తున్నారు. సో తీర్థం తీసుకున్నాము. మా వారు వీడియో తీస్తుంటే అక్కడ వీడియో ఎలో లేదంట. సో వాళ్ళు చూడకుండా వీడియో తీసాడండి లోపల. అలా అనగానే అక్కడి నుంచి చప్పట్లు కొడుతూ వీడియో ఆపేసేయాలి అనగానే మా హస్బెండ్ స్టాప్ చేశారు వీడియోని వెంటనే. సో మళ్ళీ దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక బయట వ్యూ బాగుందని అలా చూపించాలని వీడియో అంతా తీసాము. మళ్ళీ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం అయిపోయాక ప్రసాదం పెడుతున్నారు. ఫస్ట్ దద్దోజనం పెట్టారండి మేము తీసుకున్నప్పుడు. మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ పులిహోర పెట్టారు. ఇది ఇంటికి వెళ్ళి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. సో మా వారిని ఒక వీడియో తీయండి అంటే వీడియో తీశారు. బయటకు వస్తున్నాము. మిల్కీకి వాష్రూమ్ అని అంటుంది. సో బయటకు వెళ్ళాక అది చెప్తూ ఏదో ఒకటి చెప్పుకుంటూ బయటకు వచ్చాము. ఇంటికి బయలుదేరి వచ్చే దారిలో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంది. అక్కడ చెట్టులో వెలిసిందన్నమాట. అక్కడ చాలా బాగుందండి టెంపుల్. సో అక్కడ కూడా దర్శనం చేసుకోవాలని వచ్చాము. నాగదేవత గుడి అక్కడ ముత్యాలమ్మ తల్లి టెంపుల్లోనే నాగదేవత ఉంది. నాగదేవత టెంపుల్ దర్శనం చేసుకున్నాము. చాలా బాగున్నారండి దేవతలు చూడడానికి కనువిందుగా. మేము అక్కడికి దర్శనం చేసుకోవాలనుకుంటే మాకు 2 దేవుళ్ళ దర్శనం అయింది. చాలా హ్యాపీగా ఉంది. న్యూ ఇయర్ రోజు అనుకోకుండా ఈ టెంపుల్కి వెళ్ళాము. సో దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక బయట కూడా వ్యూ చూపించాలని బయట వ్యూ చూపించాము. ఇది మహబూబాబాద్ డిస్టిక్ అండి. సో ఆకలేస్తుంది కదా, చాలా 12 దాటింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. దగ్గరలో సమోసాలు ఉంటే టెంపుల్కి ఎదురుగా తినాలని బయటకు వచ్చేసి చూసి లోపలికి వచ్చేసి కూర్చొని తింటున్నామండి. సో చాలా బాగున్నాయి సమోసాలు కూడా. వీడియో తీస్తున్నారు. ఆకలిస్తుంది కదా అని తిన్నాము. ఆల్రెడీ 12:30, 1 అవుతూనే ఉంది టైము. ఫేమస్ అంటండి ఇది సమోసా సెంటర్ కూడా. చాలా బాగున్నాయి సమోసాలు. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిస్తున్నారు. వెంటనే వచ్చి తీసుకెళ్తూనే ఉన్నారు. అక్కడ కూర్చొని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం చూసుకుంటూ ఉన్నాము. చాలా సింపుల్ సమోసాలు చేయడం. ఓకే, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ ప్లీజ్. కొత్తగా వాయిస్ మేకర్ ఇస్తున్నా అండి. ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటికి వెళ్దామని చూస్తుంటే టెంపుల్లో కవర్ మర్చిపోయాము. సో మాతో వచ్చిన ఆంటీ తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడ ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆంటీ వచ్చాక వెళ్దామని. ఓకే.